హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అయితే మనం అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ రోజుకైతే మన చిక్స్ వచ్చేసి 14 డేస్. సో 14 డేస్లో మేనేజ్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఈ వీడియో రూపంలో నేను తెలియజేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే, ఎవరైతే కొత్తగా మనకు పోల్ట్రీ ఫామ్ చేయాలనుకుంటున్నారో, సో ప్లానింగ్లు ఉన్నారో, సో వాళ్ళకు కూడా నేను ఇచ్చే మంచి ఐడియా ఏంటంటే, సో మీరైతే డైరెక్ట్ ఫీల్డ్లోకి అయితే దిగకండి. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితేనే దిగండి. లేకపోతే ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళతో కొంచెం ఐడియా తీసుకోరి. సో ఎందుకంటే డైరెక్ట్ మనం పోల్ట్రీ ఫామ్లో దిగితే సో మనం మేనేజ్మెంట్ ఏ విధంగా చేస్తాం, ఎట్లా చేద్దామనే మనకు అర్థం కాదు. సో ఆ విధంగా మనకు కన్ఫ్యూజ్ అయ్యి కూడా మనకు చిక్స్ అనేటివి సో మోర్టాలిటీ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి. సో అందుకనే మనకు ఏ టైంలో ఏం చేయాలనేది మనకు అవన్నీ అవగాహన ఉండాలి. సో అందుకనే నేనైతే ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే అప్లోడ్ అయితే చేస్తూనే ఉన్నా. సో మన వీడియోస్ మీరు చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. అందుకని మన వీడియోస్ అయితే రెగ్యులర్గా చూడండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా. సో అలాగే ఈరోజు అయితే 14 డేస్ కదా, 14 డేస్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో నైట్ అయితే నేనైతే లెఫ్ట్ సైడ్ అయితే పరదాలు అనేవి వేసేసిన, ఎందుకంటే గాలి వస్తుంది కాబట్టి వేసిన. సో రైట్ సైడ్ అయితే నేను కింది పరద ఎత్తేసిన అండ్ మీది పరద అట్లనే అలాగనే ఉంది. సో ఇప్పుడు కూడా వెదర్ అనేది బయట కూల్గా ఉంది. సో కొంచెం సిచ్యువేషన్ బట్టి మనము సో ఈ లెఫ్ట్ సైడ్ అనేది పరద, మీది పరద అనేది మీదికి లేపుకోవాలి. సో అలాగే ఉంటే ఏంటంటే సో కొంచెం స్మెల్ వస్తుంది. సో అట్లా స్మెల్ వస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. సో మనం టైం చూసుకొని సిచ్యువేషన్ బట్టి మనం ఆ పరద అనేది మీదికి అయితే లేపుకోవచ్చు. సో అలాగే వచ్చేసి ఈ రోజుకైతే మనకి 14 డేస్ కాబట్టి మన జంబో ఫీడర్లు ఉంటాయి కదండి, ఇవే అండి మన జంబో ఫీడర్లు. సో ఇవైతే ఈరోజు అయితే తీసివేయడం అయితే జరుగుతుంది. ఎందుకంటే 15 డేస్ దాకా ఉంచుకోవచ్చు, తర్వాత తీసివేయాలి. ఎందుకంటే ఇందులోనే ఫీడర్లలో మనం ఫీడ్ పోసిన కొద్దీ ఏమైందంటే ఫీడ్ ఇంటేక్ చేస్తాయి. కాకపోతే ఏంటంటే ఫీడర్లు కింద పడే ఛాన్సులు ఉంటాయి. సో అలా ఫీడ్ అనేది వేస్ట్ అవుతుంది. సో అందుకని మనం అయితే పెద్ద ఫీడర్లు పెట్టాం కదా, సో అదే ఫీడర్లలోనే ఫీడ్ ఉంటుంది. సో ఆ ఫీడర్లు అనేది మనం అడ్జస్ట్ చేస్తూనే ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మనం రెగ్యులర్గా వాటర్ డింకర్లు అండ్ ఫీడర్లు అడ్జస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. అది మనకు తెలియదు. సో డైలీ మనం చూస్తుంటాం కదా, ఒకటి డౌన్ ఉంటుంది, ఒకటి హైట్ ఉంటుంది. సో అలా మరీ డౌన్ ఉంటే ఏమవుతుంది అంటే చిక్స్ అనేది కూర్చొని ఫీడ్ అనేది తినడం స్టార్ట్ చేసినాయి అనుకో, సో వీక్స్ అంటే కుంట్లు అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో ఆ విధంగా నేను చెప్పేది ఏంటంటే, సో మనం అయితే ఇవైతే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి. వాటర్ కూడా ఇవి రెండు అయితే అడ్జస్ట్మెంట్ చేయాలి. సో అలాగే వచ్చేసి ఈ రోజుకైతే మన ఇంకా 25% అయితే మనకైతే స్పేస్ అయితే ఉంది. సో అది అనేది సో ఈరోజు అయితే మనం జరపటం లేదు, రేపు అయితే జరపాలి. సో రేపు అలాగే ఇంకో 10% ఉంటుంది. సో అలాగే మనకు 17 డేస్లో కంప్లీట్గా మనం స్పేస్ అనేది టోటల్ ఓపెన్ చేసుకుంటాము. అలాగే ఓపెన్ చేసుకున్నాక సో మళ్ళీ మనం రెగ్యులర్గా మనం చేసే పని ఏంటంటే, మార్నింగ్ టైం మనం ఫస్ట్ లిటర్ అయితే ర్యాకింగ్ చేసుకోవాలి. తర్వాత ఎక్కడన్నా మోర్టాలిటీ ఉంటే ఆ మోర్టాలిటీ అనేది తీసివేసుకోవాలి. సో అలాగే వచ్చేసి వాటర్ డింకర్ అనేది రెగ్యులర్గా మార్నింగ్ అయితే క్లీన్ చేసుకోవాలి. సో అలాగే వచ్చేసి ఈవినింగ్ టైం అయితే మనము ఫీడ్ అయితే పోసుకుంటాం. సో తర్వాత వాటర్ అయితే తీసేసుకుంటాం. సో ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ రోజుకైతే ఇదే మనది 14 డేస్కు మేనేజ్మెంటు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో అలాగే ఈరోజు అయితే సో మనది ఇంకా కొంచెం స్పేస్ అయితే ఉంది కదా, సో ఆ స్పేస్ అనేది నేను రెడీ చేసుకొని అయితే పెట్టుకుంటా. ఎందుకంటే ఈరోజుకు 14 డేస్ కదా, సో రేపటికి 15 అవుతాయి. సో 15 అన్నప్పుడు రేపు మరి కొంచెం జరపాలని నేను అనుకుంటున్నా. సో అందుకనే ఆ ఏరియాని అయితే నేనైతే ఫస్ట్ అయితే సో ఉనుక అనేది క్లియర్గా మొత్తం ఎంత ఉంటుందో స్పేస్ అంతలా మనం క్లియర్గా వేసుకున్నాము. సరిపోకపోతే కొంచెం ఉనుక కూడా వేసుకోవాలి లోపల. సో అలా సరిపోతే నో ప్రాబ్లం. సో అలాగే వచ్చేసి ఇప్పుడు మనకి సో ఇలా మీదకి ఉన్నాయి కదా ఇవన్నీ, సో ఈ డింకర్ అండ్ ఫీడర్స్ ఇవన్నీ మనం డౌన్ చేసుకొని పెట్టుకోవాలి. సో అన్నీ డౌన్ చేసుకొని పెట్టుకొని ఈ వాటర్ డింకర్లు ఉంటాయి కదా, సో అవి కూడా మనం క్లీన్ చేసుకొని పెట్టుకొని
సో ఇక్కడ ఈ మధ్యలో ఇంకో పార్టిషన్ మనం రేక్ అనేది కొట్టుకోవాలి. సో ఎందుకంటే నేను మూడు కడీల మందం నేను రేకులు అనేది కొట్టుకున్నా. సో ఇది ఈ 3 కడీల మందం అయితే మళ్ళీ ఇంకొక రేకు కొట్టేసి సో రేపైతే కొన్ని పిల్లల్ని అయితే జరిపేస్తాయి ఇక్కడికి. సో అలాగే ఇంకో 1 డే తర్వాత మొత్తం స్పేసు జరిపేయడం జరుగుతుంది. సో అలాగే ఇక్కడ దగ్గర ఎందుకు కొట్టుకుంటున్నా అంటే నేను రేకులు, సో చిక్స్ అనేటివి ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి కదా, సో మనకు 30 డేస్ దాకా కూడా సో అలాగనే ఉంచుకోవాలి. ఎందుకంటే చిక్స్ అనేటివి ఇప్పుడు తిన్న ఫీడ్ అనేది సో అది ఇక్కడికి వెళ్ళి తిన్న ఫీడ్ మనం స్పేస్ పార్టిషన్ అనేది దూరం కొట్టినాం అనుకో, సో ఇక్కడికి తిన్న పిల్ల సో అక్కడ దాకా వెళ్ళే వరకే సో అరిగిపోయి మళ్ళీ అక్కడ ఫీడ్ ఇంటేక్ అనేది చేయడం జరుగుతుంది. సో ఆ పిల్ల ఎక్కడ తిన్నదో అక్కడనే తిని అక్కడనే ఉండేటట్టు చూసుకోవాలి మనం. అలా చూసుకుంటేనే మనకు అనేది వెయిట్ లాస్ కాదు, సో మనకు ఫీడ్ అనేది ఎక్కువ పోదు. సో అలా మీరు కూడా ప్లానింగ్ అనేది చేయాలి. సో అలాగే ఈరోజైతే నేనైతే ఆ ప్లాన్ అయితే చేస్తున్నాను. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.